సరే, ఈ వైసీపీ వాళ్ళు ఎమ్మెల్యేలుగా జీతాలు తీసుకుంటారు, అన్ని రకాల బెనిఫిట్స్ పొందుతారు, కానీ అసెంబ్లీకి రారు. ఇలా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే హక్కు వాళ్ళకి ఎవరిచ్చారంటారు? ఇది మీడియా మూర్ఖత్వం. అదేదో జీతాల కొరకే ఎమ్మెల్యేలు తలకిందులు అవుతున్నట్టు జీతాలు తీసుకుంటున్నారు. జీతం నాకు అర్థం కాని విషయం. ఒక ఎమ్మెల్యే 20 కోట్లు 30 కోట్లు ఖర్చు పెట్టి గెలుస్తాడు. జీతం కొరకు భయపడతారా? మీరు కావాలంటే జీతం ఇవ్వమని చెప్పండి. ఎమ్మెల్యేలు బుద్ధిగా వచ్చి ఇలా కూర్చుంటారా? అసలు మన మీడియాకు బుర్రలేక ఇలా మాట్లాడుతుంటాం. అదేదో వాళ్ళ జీతాల కొరకే పనిచేస్తున్నట్టు, వాళ్ళ జీతం ఇయ్యాలంటే మొత్తం సరైతుంది అన్నట్లు భ్రమలు ఎదుర్కొంటారో నాకు అర్థం కాదు. జీతంతో సంబంధం లేదు. రాజకీయ మీరు కావాలంటే జీతం ఇవ్వమని చెప్పండి. నో వర్క్ నో డ్యూటీ అనండి. మారిపోతారా? పోనీ మీరు ఇన్సెంటివ్ ఇవ్వండి. మీరు సభలో వచ్చి అల్లరి చేయకపోతే మీకు 3 రేట్లు జీతం ఇస్తామని చెప్పండి. అల్లరి చేయకుండా ఉంటారా? అందువల్ల సమస్య జీతం కాదు, సమస్య రాజకీయ సంస్కృతి. అధికారంలో ఉన్నవాడు ప్రతిపక్షాన్ని గౌరవించడు, ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు అధికారంలో ఏమని భరించలేరు. సో అందువల్ల ఆంధ్రప్రదేశ్లో 2 రాజకీయ పార్టీల మధ్య మొత్తం సమాజమే చీలిపోయింది. ఇక సభను అడిగాడు. ఆ పోలరైజ్ కావడం వల్ల సభకు వచ్చినా ఉపయోగం ఏమీ ఉండదు అనే భావనలో ప్రతిపక్షం ఉంది. సభకు వీళ్ళు రాకపోయినా మాకేం ఇబ్బంది లేదనేలో అధికార పార్టీ ఉంది. అందువల్ల అక్కడ సమస్య మోర్ పొలిటికల్. శాలరీలు ఎలోయన్స్లు కాదు. కావాలంటే స్పీకర్ ప్రకటించమనండి. ఎవరైనా ప్రతిపక్ష సభ్యులు అల్లరి చేయకుండా బుద్ధిగా ఉంటే మీకు 3 టైమ్స్ ఎక్కువ ఇస్తాం శాలరీ అని చెప్పండి. మొత్తం వైసీపీలు మారిపోతారా జీతం కొరకైతే? సో అందువల్ల మనం జీతం ఇష్యూగా చూడకూడదు. ఇది ఇస్ ఎ పొలిటికల్ ఇష్యూ. సభకు రావాలి, సభ్యుడిగా ఎన్నుకున్నప్పుడు ప్రజలు సభకు రావాల్సి, అది డెమోక్రటిక్ డ్యూటీ. లేకపోతే సభకు ఎలక్షన్లో పోటీ చేయకండి. ప్రజలు ఎన్నుకున్నప్పుడు శాసనసభ్యుడిగా నీ నియోజకవర్గ ప్రజల సమస్యని ప్రస్తావించాలి. రాజకీయ కారణాలు రీత్యా నాకు 11 సీట్లు వచ్చాయని భరించలేను, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటే చూడలేను, వాళ్ళు మమ్మల్ని అవమానిస్తారు, అవహేళన చేస్తారు, మేము రాము అంటే ఎట్లా? అవమానాలని అవహేళన భరిస్తేనే ప్రజలు మళ్ళీ అధికారం ఇస్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు తక్కువ మన్నించారు వైసీపీ వాళ్ళు. ఆఖరికి ఆయన ఇది కౌరవ సభ, ఇది గౌరవ సభ కాదు, నేను మళ్ళీ ముఖ్యమంత్రిగానే తిరిగొస్తానని ప్రమాణాలు ప్రతిజ్ఞలు చేశారు. ప్రజల ప్రతిజ్ఞలు గౌరవించారు కదా. అందువల్ల ప్రజాస్వామ్యంలో ఎంతటి నాయకుడైనా ఏ అవమానాన్నైనా భరించడానికి సిద్ధంగా ఉంటేనే రాజకీయాల్లో ఉండాలి కదా. అది వదిలేసి నాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాను, నాకు ముఖ్యమంత్రికి ఇచ్చే సమయం ఇస్తేనే వస్తాను, మాకు అన్ని రకాల లాంఛనాలు ఉంటేనే వస్తానంటే ఎట్లా? ఏదున్నా లేకపోయినా రావాలి. ఇప్పుడు స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న నాయకులు జైల్లో పెట్టినా పాల్గొన్నారు కదా. లేదు మాకు గౌరవంగా మీరు దండలు ఎత్తినే పాల్గొంటాం అన్నారా? ప్రజాస్వామ్యంలో అన్నిటికీ సిద్ధపడితేనే రాజకీయాల్లో ఉండాలి కదా.